ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 243వ పేజీ, రెండవ మంత్రం. రెండవ మంత్రంలోనే సహాయః బ్రహ్మేత్యుపాస్తే అని ఉంది కదా, అక్కడ స్మరం అని రాసుకోండి. స్మరం బ్రహ్మేత్యుపాస్తే అని ఉండాలి. ఉందా? రెండవ మంత్రం మొదట్లో సహాయః స్మరం బ్రహ్మేత్యుపాస్తే యావత్ స్మరస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యః స్మరం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవః స్మరాత్ భూయః ఇతి. స్మరాద్వావ భూయోస్తితి తన్మే భగవాన్ బ్రవీత్వితి. సనత్ కుమారుల వారు నారదుడికి 15 రకములైనటువంటి ఉపాసనలను గురించి చెప్తున్నారు. ఈ ఉపాసనలన్నీ కూడా బ్రహ్మ సత్యాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది ఈ ఉపాసన. ఉపాసన అంటే ధ్యానం. ధ్యానాలు అనేవి అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి చోట మెడిటేషన్ సెంటర్స్, ఈ ధ్యానం కేంద్రాలు చేసేటటువంటి ధ్యానాలు, అటువంటి ధ్యానాలే మన వేదాల్లో ఎప్పుడో చెప్పబడినాయి. ధ్యానం ఎలా చేయాలి, దేని మీద ధ్యానం చేయాలి, అలా చెప్పేటప్పుడు ఈ ధ్యాన సాధన చాలా అవసరం. మనిషికి చిత్త ఏకాగ్రతనిస్తుంది. మనసు యొక్క లక్షణం ఏమిటి? చంచలత, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది మనస్సు. ఈ చాంచల్యమైన మనస్సుని ఒక చోట కేంద్రీకృతం చేయాలి, ఒక విషయం మీద కేంద్రీకృతం చేయాలి. అది చాలా కాలం చేయాలి. అలా చేయగా చేయగా మనిషికి ఏకాగ్రత వస్తుంది. ఇంగ్లీష్లో ఫోకసింగ్ అంటారు, కాన్సన్ట్రేషన్. అలా సూక్ష్మమైనటువంటి ఏకాగ్రత కలిగిన బుద్ధి దేనికంటే రూపం లేనటువంటి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి. భగవంతుడికి రూపం ఉన్నదా అని అడిగితే రూపం ఉన్నదండి అంటారు. భగవంతుడికి కొంతమంది రూపం లేదు అని అంటారు. అసలు ఉన్నదని నువ్వు చూసావా, లేదని నువ్వు చూడగలిగావా? రెండూ చేయలేదు కనుక నువ్వు చెప్పలేవు ఉన్నది రూపం భగవంతుడికి అని చెప్పలేవు, భగవంతుడికి రూపం లేదు అని చెప్పలేవు. శాస్త్రం చదవకుండా, శాస్త్ర ప్రమాణం లేకుండా నీ సొంత బుద్ధితో భగవంతుడికి రూపం ఉన్నదని చెప్పవద్దు, రూపం లేదని చెప్పవద్దు. ఏం చేయాలి మరి? రూపం ఉన్నట్లుగా నువ్వు ధ్యానం చెయ్యి ముందు అని ఎవరు చెప్పారు? శాస్త్రమాత చెప్పింది. శాస్త్రాన్ని నమ్మాలి. అందుకే మన బుద్ధికి అందని విషయాన్ని మనకు చెప్తున్నది శాస్త్రం కనుక ఆ శాస్త్రాన్ని నమ్మాలి. పసిపిల్లవాడికి, 2 ఏళ్ల పిల్లవాడికి, 3 ఏళ్ల పిల్లవాడికి వాడి బుద్ధికి ఎన్నో అందం, ఎన్నో విషయాలు వాడికి తెలియదు. కానీ ఆ పిల్లవాడు ఎదగాలి, పెద్దవాడు కావాలి, మంచి సంస్కారవంతుడు కావాలి, అన్ని నేర్చుకోవాలి అంటే వాడు ఏం చేయాలి? మొదట అమ్మ మీద ఆధారపడాలి. అమ్మ పిల్లవాడి క్షేమాన్ని కోరుతుంది కనుక పిల్లవాడు అమ్మని నమ్మాలి.
వాడికి ఏమి తెలియదు కనుక అమ్మని నమ్ముతాడు. నమ్మాలి. నమ్మిన తర్వాత బాగా ఎదిగిన తర్వాత వాడికంతటి వాడి ఆలోచించుకునే శక్తి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది తల్లి నన్ను ఎంతగా పెంచింది, పెంచడం వల్లనే కదా నేను ఇలా ఎదిగాను అనేటటువంటి జ్ఞానం వస్తుంది. అదేవిధంగా మనం చాలా విషయాల్లో పిల్లల్లాంటి వాళ్ళం. ఆ విషయం మనం తెలుసుకోవాలి. మనకున్న అజ్ఞానం మనకు తెలియాలి. ముందు మనకి ఏమి తెలియదో అది తెలియాలి. మనకు అన్నీ తెలుసని మనం అనుకోకూడదు. మనకు తెలియనివి చాలా ఉన్నాయి, తెలిసినవి కొంచెమే. తమిళంలో చెప్తారు కదా, కట్రదు కయ్యడవు కల్లాదదు ఉలగళవు అంటారు తమిళంలో. మనకు తెలిసింది చాలా కొంచెం, తెలియంది చాలా ఎక్కువ. కనుక శాస్త్రం చెప్తున్నది ఈ విషయాల మీద నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం చెయ్యడం వలన ఆ ధ్యానం వలన నీకు ఆ బ్రహ్మస్వరూపం రూపం ఉన్నదా లేదా నిజంగా అనే విషయం నీకు బోధపడుతుంది. అది శాస్త్రం ద్వారానే బోధపడుతుంది, శాస్త్రం ద్వారానే తెలుస్తుంది. కనుక శాస్త్రం తల్లి లాంటిది, 1000 తల్లులతో సమానమని మన శ్రద్ధతో చదవాలి. శాస్త్ర ఆధారం లేకుండా ఎక్కడ ఎవరు ఏ ధ్యానం చెప్పినా ఏ సాధన చెప్పినా అవి వాళ్ళ బుద్ధిపూర్వకంగా చెప్పేవే కాబట్టి వాటిలో దోషం ఉంటుంది. వేదం అనేటువంటిది భగవంతుడి వాక్కు. భగవంతుడి వాక్కులో దోషం ఉండదు. కానీ వాళ్ళ బుద్ధిపూర్వకంగా ఎవరైనా సరే ఇది నేను కనుక్కున్నాను, ఇది నేను చేశాను, నా వల్లనే ఇది పైకొచ్చింది, పాపులర్ అయింది అని చెప్పి ఎవరైనా చెప్పారు అంటే కొద్ది రోజుల తర్వాత అందులో ఉన్న దోషాలన్నీ బయటపడతాయి. ఏ సాధనైనా చూడండి. అందుకని మనిషి బుద్ధి వలన వచ్చింది ఎప్పుడు కూడా దోషభూయిష్టమే. ఎందుకంటే మనుషుడు సర్వజ్ఞుడు కాదు మనిషి. అందుకనే మనం మనుషుల మీద ఆధారపడం ఎప్పుడు కూడా. భగవంతుడి వాక్కైనటువంటి వేదాలను వచ్చినటువంటి ఉపనిషత్తుల మీద ఆధారపడతాం మనం. మనం అంటే ఎవరు? వివేకవంతులైన వాళ్ళు. ఎవరైనా సరే కాస్త బుద్ధితో ఆలోచించే వాళ్ళు, వివేకవంతులైన వాళ్ళు. లోకల్ పర్సన్స్ వాళ్ళ బుద్ధితో చెప్పే వాటి మీద ఆధారపడరు. అందుకని కృష్ణ పరమాత్మ ఏమన్నారు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌ. కనుకనే చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అని చెప్పడానికి మనకు శాస్త్రమే ప్రమాణం. అది తెలుసుకొని చెయ్యాలి. కనుక ఇటువంటి ధ్యానాలు ఇప్పుడు ఏం ధ్యానాలు చెప్పారు? మనకు తెలిసిన వాటి నామ, మనస్సు, బుద్ధి, స్మృతి ఇట్లాంటివన్నీ కూడా మనకున్నటువంటి ఫ్యాకల్టీస్, మనలో ఉన్నటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మొదట 15 రకాలైన ఉపాసనలు మనం చూస్తున్నాం. నామ, రూప, మనసు, బుద్ధి, స్మృతి, బలం ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మన మనస్సులో మన శరీరంలో ఉన్న ఫ్యాకల్టీస్ అంటారు, శక్తులు. ఇవన్నీ కూడా మనకున్న యొక్క శక్తి. ఇవన్నీ చెప్పిన తర్వాత గురువు ఏం చేశారు? శిష్యుడిని బయటికి తీసుకువెళ్ళారు. బయటికి తీసుకువెళ్ళి నీకు ఈ శరీరంలో శక్తి బలం ఉండాలంటే ఆహారం కావాలి, ఆహారం కావాలి అంటే నీరు కావాలి, నీరు కావాలి అంటే అగ్ని కావాలి. అట్లా చెప్తూ అన్నం, జలం, పృథివీ, పృథివీ అంటే అన్నం, జలం, నీరు, అగ్ని, తర్వాత ఆకాశం, వాయువు చెప్పలేదు, మనం చేర్చుకోవాలి. ఈ పంచభూతాల ఆధారంగానే మనం జీవిస్తున్నామని తెలుసుకోవాలి. ఏమన్నా ఆ సంగతి మాకు తెలియదా అని అన్నారు. నీకు తెలుసు, కానీ అది గౌరవించాలి, భూమిని గౌరవించాలి. ఎటువంటి ఇప్పుడు చూడండి, ఎకలాజికల్ బ్యాలెన్స్ అని చెప్పి వాతావరణంలో కాలుష్యం, నీటి కాలుష్యం ఇవన్నీ చేస్తున్నాం కదా. వాటి వలన ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతున్నాం. కనుక ఈ శరీరం అనేది పంచభూతాలతో చేయబడి ఉన్నది. ఆ బయట ఉన్న పంచభూతాలను మనం రక్షించాలి, వాటిని కలుషితం చేయకూడదు. భూమిని కానీ, జలాన్ని కానీ, నీటిని కానీ, గాలిని కానీ కలుషితం చేయకూడదు. వాటిని గౌరవించాలి మనం. అందుకని ధ్యానం చేస్తే గౌరవ భావం ఉంటుంది. అన్నం మీద ఉపాసన చెయ్యి అన్నారు. తర్వాత జలం మీద ఉపాసన చెయ్యి అన్నారు, ధ్యానం చెయ్యి. ఆ నీరు అనేది ఎంత అవసరం మనకు ఈ శరీరంలో ఉన్నది అని ధ్యానం చెయ్యి. సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే రెస్పెక్ట్ ద నేచర్ అని అర్థం. ప్రకృతిని గౌరవించు. ప్రకృతి లేకుండా నీ శరీరం లేదు. ప్రకృతిని గౌరవించు అన్నారు.
గాలిని పొల్యూట్ చేయకూడదు. మూలకి సిగరెట్లు తాగుతుంటాడు, గాలిని పొల్యూట్ చేస్తుంటారు. వాడు తాగేది కాక మనం తాగాలి ఆ పొగని. అంతా కాలుష్యం చేయడంలో మనిషి చాలా నేర్పరి, కలుషితం చేయడంలో. కనుక మనం ఎంత కలుషితం చేస్తే మనం అంత నష్టపోతాం అని మనిషి తెలుసుకోవాలి. భూమి కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ చేయకూడదు. మనిషి చేయకుండా ఉన్నాడంటే ఏమిటి? గౌరవిస్తున్నాడు, విలువిస్తున్నాడు అని అర్థం. రెస్పెక్ట్ అన్నమాట. అలా చేయడం వలన మనకు మంచి నీరు దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుంది? మంచి నీళ్లు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కోవడం ఏమిటండి? ఇంతకంటే పాపం ఏమైనా ఉన్నదా? క్యాన్లు కొనుక్కుంటున్నారు కదా ఇప్పుడు మంచినీళ్ళు. కనుక ఇటువంటి దురవస్థ రావడానికి కారణం ఏమిటి? మనుషులు చేసేటటువంటి అక్రమమైనటువంటి పనుల వల్ల జల ఎద్దడి అంటారు చూడండి, నీటి ఎద్దడి అంటారు, నీటి కరువు. ఇప్పుడు ఎంత అనుభవిస్తున్నారు అందరూ చూశారా? కనుక ఒక మనిషి చేసిన తప్పిదం వలన ఎంతో మంది బాధపడతారు. కనీసం మనిషి ప్రకృతి నుంచి దోచుకోవాలని ప్రయత్నం చేయకూడదు, ప్రకృతిని కాపాడాలి. ఒక ప్రకృతి నుంచి దోచుకుంటే ఒక వ్యక్తి దానివల్ల వందల మంది వేల మంది నష్టపోతారు. కనుక పంచభూతాల గురించి చెప్పిన తర్వాత, ఆకాశాన్ని గురించి చెప్పిన తర్వాత, ఈ ఆకాశం అనేది మనకు చోటునిస్తున్నది. ఈ ఆకాశంలో మనం ఉంటున్నాము. ఆకాశం అంటే మేఘాలు కాదని చెప్పాను. ఆకాశం అంటే మనం ఉండే చోటు అని ఇంతవరకు చూసాం. ఆ ఆకాశం చెప్పిన తర్వాతది మనం చూడవలసింది నెక్స్ట్ ఖండం. దీనికంటే ఏదైనా ఉన్నతమైన ఉన్నదా అని అడిగాడు నారదుల వారు. ఈ ఆకాశానికంటే కూడా, ఈ పంచభూతాలు అయిన తర్వాత ఈ ఆకాశం కంటే కూడా ఇంకా గొప్పది ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది అని చెప్పి 14వ ఖండం ప్రవేశిస్తాం. ఇప్పుడు ఆకాశం చెప్పిన తర్వాత మరణం చెప్పారు, జ్ఞాపకం. క్రిందటి వారం మనం చూసింది అది. మనిషి జీవించడానికి జ్ఞాపక శక్తి అవసరం. కనుక ఆ జ్ఞాపక శక్తి మీద ధ్యానం చేయి. ఒక ఆవిడ చెప్తోంది, మా అబ్బాయికి ఈ 12th స్టాండర్డ్ తర్వాత ఏం చదవాలో తెలియడం లేదండి అన్నది. ఎందుకని అంటే వాడికి జ్ఞాపక శక్తి లేదు, జ్ఞాపక శక్తి శూన్యం అన్నది. ప్రతి మనిషికి కొంత గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది. జ్ఞాపక శక్తి అనేది ఎంత అవసరం మనిషికి అనేది మనం పోయిన వారం చూసాం. స్మరణం చాలా తేలికగా చెప్తుంటాం. మర్చిపోయినానండి అని చెప్పడం చాలా తేలిక, గుర్తు పెట్టుకున్నానండి అని చెప్పడం చాలా కష్టం. ఈ జ్ఞాపక శక్తి అనేది మనిషి యొక్క ఉన్నతికి తోడ్పడుతుంది. జ్ఞాపక శక్తి లేనివాడు జీవితంలో రాణించలేడు మనిషి. ఈ జ్ఞాపక శక్తిని ఏమంటాం మనం? గుర్తుపట్టడం అంటాం. గుర్తుపట్టడం, జ్ఞాపక శక్తిని గుర్తుపట్టడం అంటాం. ఈ జ్ఞాపక శక్తి అనేటువంటిది మనిషికి చాలా అవసరం అని చెప్పి మనం క్రిందటి వారం చదివాం. ఏం చెప్పారు ఇందులో అంటే, సనత్ కుమారుల వారు ఏదైతే వింటాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఏదైతే వింటాడో దాన్నే మననం చేస్తాడు, మనసులో ఆలోచిస్తాడు. వినని దాన్ని మనసులో జ్ఞాపకం చేసుకోలేడు. జ్ఞాపకం చేసుకున్నదే, గుర్తు వచ్చినదే తాను మళ్ళీ తిరిగి చేయగలుగుతాడు మనిషి. ఉదయం లేస్తే మామూలుగా వ్యవహారం చెయ్యాలంటేనే జ్ఞాపక శక్తి కావాలి. ఏం తింటున్నాం మనం, ఎక్కడికి వెళ్ళాలి, ఏమిటి అనేది జ్ఞాపక శక్తి ఉండాలి. అడ్రస్ జ్ఞాపక శక్తి ఉండాలి. ఇవన్నీ కూడా మనిషికి జ్ఞాపక శక్తి అంటారు. మనస్సులో జ్ఞాపక శక్తి లేకపోవడానికి కారణం ఏమిటంటే, అనేకమైన ఆలోచనలు విపరీతంగా ఉంటే మనస్సులో, అప్పుడు మనిషికి ఓవర్ ల్యాపింగ్ అంటారు. అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అనవసరమైన ఆలోచనలు ఉన్నా కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు మనిషికి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దిగులు చింత ఉన్నా కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మనసులో ఆందోళన, దిగులు, చింత ఉంటే కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కనుక జ్ఞాపక శక్తి లేకపోతే మనిషికి జీవితంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి
మనం తెలుసుకున్నాం. విజానీరన్ యదా వావతే స్మరేయు అథ శృణుయు. ఎప్పుడైతే స్మరణ చేస్తాడో శృణుయు అథ మన్వీరన్ విజానీరన్ అన్నాడు. మనసులో ఆలోచించాలన్నా విజ్ఞానం అంటే మన బుద్ధి పనిచేయాలన్నా కూడా అన్నిటికీ జ్ఞాపక శక్తి కావాలి. అందుకని జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలో చెప్పాను పోయిన వారం. పజిల్స్ చెప్పాను. పజిల్స్ చేయాలి. చిన్నప్పుడు ఆ అలవాటు ఉంటాయి కొంతమందికి పజిల్స్ చేయడం. విడుపు కథలు అదేమంటారు, పొడుపు కథలు, విడుపు కథలని ఉంటాయి. విడుపు దాన్ని ఎట్లా బయటికి రావాలి, కొన్ని బొమ్మలు వేసి ఉంటాయి అన్నమాట. అవన్నీ చేయడం వల్ల ఏమిటంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మనిషికి. కానీ ఇప్పుడు అన్ని మిషన్ల మీద ఆధారపడుతున్నాం. ప్రతిదానికి క్యాలిక్యులేటరే. ఎక్కాలు చెప్పేవాళ్ళం కదా స్కూల్లో, గణితం మ్యాథమెటిక్స్లో టేబుల్స్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్లో. ఆ టేబుల్స్ చెప్పేటప్పుడు చూడకుండా చెప్పాలి, 20 ఎక్కాలు చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు జ్ఞాపక శక్తి ఉండాలి. ఇప్పుడు మర్చిపోతాం, లేకపోతే కొద్ది రోజులు చేయకపోతే మర్చిపోతాం. అందుకనే స్తోత్ర పారాయణం కూడా చూడకుండా చెప్పడం అలవాటు చేసుకుంటే జ్ఞాపక శక్తి అంటారు. ఇప్పటికి కూడా 17 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాం. ఇదే చోట కూర్చోట 17 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా అఖండ మండలాకారం అంటే పుస్తకం చూసి చదువుతాం. తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం అంటే పుస్తకం తీసి చదువుతాం. ఒకే ఒక స్తోత్రం పుస్తకం చూడకుండా చదివేది ఏంటో తెలుసా, అది మహాలక్ష్మి అష్టకం. అది మాత్రం పుస్తకం లేకుండా చదువుతాం, మహాలక్ష్మి అష్టకం. పర్వాలేదు, ఏదో అదన్నా చదువుతున్నాం కదా, జ్ఞాపకం ఉన్నది. కనుక జ్ఞాపక శక్తి అనేది ఎంత అవసరం అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత చెప్పబోయేది ఆశ అనేది చెప్తున్నారు. ఈ స్మరణ మీద ధ్యానం చేయాలి అని చెప్పి చదివాం. తర్వాత 14వ ఖండంలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు 244వ పేజీ. ఆశాభావ స్మరాద్ భూయః అస్య ఇద్ధో వై స్మరః మంత్రానధీతే కర్మాణి కురుతే పుత్రాంశ్చ పశూంశ్చ ఇచ్ఛతే ఇమం చ లోకమముం చ ఇచ్ఛతే ఆశాముపాస్వేతి. ఆశ అంటే మనందరికీ తెలుసు, ఎందుకంటే అందరికీ ఆశ ఉంటుంది కదా. ఆశని ఏమంటాం తెలుగులో? కోరిక. మనిషి ప్రవర్తనకి పొద్దున నుంచి రాత్రి దాకా ప్రతి పనిలో ప్రవర్తిస్తున్నాడు కదా. ఆ ప్రవర్తింప చేసేది ఏమిటంటే కోరిక. స్కూలుకు వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, చదవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, డబ్బులు సంపాదించాలి, కారు కొనాలి, ఇల్లు కొనాలి. ఇవన్నీ కోరికలే మనిషికి. కనుక మనిషికి కోరికలు అనేవి చాలా సహజం. కోరికలు ఉండడం తప్పు కాదు. శాస్త్రం ఎప్పుడు చెప్పదు కోరికలు ఉండడం తప్పు అని, ఎప్పుడు చెప్పదు శాస్త్రం. శాస్త్రం చెప్పేది ఒక్కటే, మంచి కోరికలు పెంచుకో, అది శాస్త్రం చెప్పేది. కోరికలు ఉంటే కదా, ధనం సంపాదించాలి కదా, మనిషి జీవించడానికి ధనం కావాలి, మంచి పనులు చేయడానికి ధనం కావాలి, ఒకరికి సహాయం చేయాలంటే ధనం కావాలి. కనుక ధనం సంపాదించాలనే కోరిక ఉండాలి. ధనం సంపాదిస్తేనే పూజలు కానీ, దేవుడికి కానీ, విద్యకి కానీ, దేనికైనా మనం చేయగలుగుతాం. కనుక ధనం చాలా అవసరం. అందుకని మహాలక్ష్మి అష్టకం కంఠపాఠం చేయడం చాలా అవసరం. చేశారు, చాలా సంతోషం. ఆశ ఉంటేనే కదా చేస్తామని. కనుక ఆశ లేకపోతే మనిషి ప్రవర్తించడు అస్సలు. ఆశ లేకపోతే, కోరికే లేకపోతే మనిషి ఏమీ చేయలేడు. కనుక ఆశ అనేది చాలా అవసరం. ఆశాభావ స్మరాత్ భూయః. స్మరణం కంటే కూడా, ఇప్పుడు ఫలానా చోట్లలో నాకు రిడక్షన్ సేల్ ఇస్తున్నారు, అది కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, అది స్మరణం చేశాం.
దాని మీద నాకు ఇంట్రెస్టే లేకపోతే, కోరికే లేకపోతే స్మరణ ఉండి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? అదేవిధంగా పరీక్ష చదివాను, జ్ఞాపకం చేసుకోవాలి. పరీక్ష రాసేటప్పుడు నాకు పరీక్ష రాయాలని కోరిక ఉండాలిగా. మొదట కోరికే లేనప్పుడు స్మరణ ఉండి ఏం ప్రయోజనం? ఫలానా చోటు అడ్రస్ తెలుసు, నాకు నా స్మరణానికి గుర్తున్నది, క్లాస్ ఎక్కడో తెలుసు, ఎక్కడ అడ్రస్ అని తెలుసు. వెళ్ళాలని కోరిక ఉండాలిగా. వెళ్ళాలనే కోరిక లేనప్పుడు అడ్రస్ తెలిసి ఏం ప్రయోజనం? కనుక స్మరణం అనేది దానికంటే కూడా ఆశ అనేది ముఖ్యం. ఆశ ఉంటేనే, కోరిక ఉంటేనే స్మరిస్తాడు. అది కొనాలి, ఇది కొనాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని స్మరిస్తాడు. కోరికే లేని వాడికి స్మరణం ఏముంటుంది? కనుక జ్ఞాపక శక్తి జ్ఞాపకం చేసుకో, ఆ అడ్రస్ని జ్ఞాపకం చేసుకో. అక్కడికి వెళ్ళాలని మనం కోరుకుంటే కదా జ్ఞాపకం చేసుకుంటాం ఏదైనా కానీ. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? ఆశ ఆ జ్ఞాపక శక్తి. ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. అది చదవాలి, ఇది పొందాలి, ఇది కొనాలి, అది చెయ్యాలి అనే కోరిక ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు దాన్ని స్మరిస్తాం అంటే జ్ఞాపకం చేసుకుంటాం. ఆశ ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకున్నవాడే కదా అమ్మాయి గురించి స్మరణ చేస్తాడు. అమ్మాయియో అబ్బాయినో జ్ఞాపకం చేసుకోవాలి, ఫలానా అమ్మాయిని చూడాలి, ఫలానా అబ్బాయిని చూడాలి. చేసుకోవాలని, పెళ్లి చేసుకోవాలని కోరికే లేకపోతే స్మరణ సంగతి ఎట్లా వస్తుంది? చేసుకున్న తర్వాత కూడా భార్య, ఇల్లు, పిల్లలు అనే ఆశ, కోరిక ఉంటేనే కదా భార్య గుర్తుకు వస్తుంది. లేకపోతే గుర్తుకు రాదుగా. కనుక ఆశ అనేది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. మంత్రాన్ అధీతేన కర్మాణి కురుతే. ఆశ ఉండడం వల్లనే ఈ పని చేస్తే, ఈ మంత్రం చదివితే, ఈ మంత్రాలు చదువుతూ ఈ పూజ చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అనే ఆశ ఉంటేనే కదా మంత్రాలు పఠిస్తాడు. ఈ స్తోత్రమాలలో ఉన్నటువంటి స్తోత్రాలు చదివితే నాకు పుణ్యం వస్తుంది అనే ఆశ ఉంటేనే కదా స్తోత్రాలు చదువుతాం. మంత్రాన్ని అధీతే, మంత్రాలు చదువుతాం, లేక స్తోత్రాలు చదువుతాం, ఏమైనా శ్లోకాలు చదువుతాం. ఎందుకు చదువుతాం? మనకు ఆశ. ఆశ ఏంటంటే చదవడం అనేది కర్మ. ఏం చదువుతున్నాం? మంత్రాలు, శ్లోకాలు. ఇప్పుడు మనం ప్రేయర్ చదివాం. ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షు శ్రోత్రం అధోబలం ఇంద్రియాణి చ సర్వాణి అని ప్రేయర్ చేశాం. ఆ మంత్రం చదివాం మనం. ఆ చదవడం అనేది కాయిక కర్మ, వాచిక కర్మ. కాయికంలోనే వాచిక కర్మ. ఆ వాచిక కర్మ చేసేటప్పుడు ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి? నా కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండుగాక, ఆ దేవతను నన్ను ఆశీర్వదించుగాక. అంటే కళ్ళు, ముక్కు, చెవులు పనిచేయకపోతే మనిషి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కనుక ముఖ్యమైనటువంటిది చెవులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ పనిచేయాలి, నోరు పనిచేయాలి. ఇవన్నీ కూడా పనిచేయమని ఆ దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ఆప్యాయంతు, నన్ను రక్షించు. మమ అంగాని, ఏమిటది? వాక్కు, ప్రాణ, చక్షు, శ్రోత్రం, ఇంద్రియాణి, అన్ని ఇంద్రియాలని. అది కోరికే కదా, ఆ ఆశే కదా. ఆ ఆశ ఉన్న దేనికి? నన్ను రక్షించమని ఆశ. ఆశ ఉండడం వల్ల మంత్రం చెప్తున్నాం. మంత్రం చెప్పడం అనేది వాచిక కర్మ. కనుక మంత్రాన్ని అధీతే, తర్వాత కర్మాణి కురుతే, వాచిక కర్మ చేస్తాం. అదే పూజ అయితే ద్రవ్యం అవన్నీ చేస్తాం. హోమం, యజ్ఞం, యాగం, లేకపోతే కొండ మీదకి వెళ్ళడం, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మొక్కుకున్నాను, ఆశ ఉంటేనే కదా మెట్లెక్కుతావు. గోవింద గోవింద అని చెప్తూ మెట్లెక్కుతారు. లేకపోతే శరణం అయ్యప్ప అంటూ ఎక్కుతారు. ఒక మంత్రాన్ని చెప్తున్నావు కదా, ఆశ ఉంటేనే కదా ఆ పని చేస్తావు నువ్వు. కర్మాణి కురుతే. ఇంకా వివాహం చేసుకోవాలి, ఆశ ఉంటేనే వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత పుత్రాంశ పశుంశ ఇచ్చతే అన్నాడు. పుత్రుడు కావాలి, పుత్రిక కావాలి, ఒక అబ్బాయి ఉంటే బాగుండు, పెళ్లి కానంత వరకు పెళ్ళైతే బాగుండు, భార్య వస్తే బాగుండు అని కోరిక. వచ్చేసింది మహాలక్ష్మి. మహాలక్ష్మి వచ్చింది ఇంటికి. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్లో ఎవరు ఒక నలుసు లేకపోతే ఏం బాగుంటుంది? ఒక ఆయన వచ్చి మీ ఇల్లు ప్రశాంతంగా ఉందన్నట్ట. ఒక ఆయన బయట నుంచి వచ్చి ఒకళ్ళ ఇంటికి వచ్చి మీ ఇల్లు ప్రశాంతంగా ఉన్నది అన్నట్ట. ఏం ప్రశాంతం అండి, పెట్టిన వస్తువులన్నీ పెట్టిన చోటనే ఉంటాయి,
పెట్టిన వస్తువులు పెట్టిన చోట ఉంటే మంచిదే కదా అన్నారు. అలా ఉంటే బాగుండదండి. ఏమంటే అవి చెల్లాచెదరు చేస్తేనే పిల్లలు ఎవరైనా ఉంటే చేస్తారు. వేసిన ముగ్గు వేసినట్లుగానే ఉంటే బాగుండదు, అది చెడపాలి. వీడు ఉంటే ఒకడు ఉంటే ఇంట్లో ఆ ముగ్గుని చెడిపేస్తాడు. తర్వాత ఏం చేస్తారు, చిన్న చిన్న వస్తువులన్నీ కూడా అని లాగి పడేస్తూ ఉంటాడు వాడు. పిల్లలున్న ఇల్లు చూస్తేనే తెలిసిపోతుంది. ఎన్నేళ్ల పిల్లవాడు ఉన్నాడు కూడా తెలిసిపోతుంది ఆ ఇల్లు చూడగానే. కనుక పుత్రాన్ని ఇచ్చేతే అన్నాడు. వాడు తల్లిని నొప్పించినా సరే పిల్లవాడు ఉంటే అమ్మాయో అబ్బాయో ఇద్దరు ముగ్గురు అనకూడదు ఈరోజు, ఓకే, ఇద్దరు ఉంటే చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. తర్వాత కష్టం అది వేరే విషయం, కానీ ఉంటే పుత్రాన్ని ఇచ్చతే. రేపు నాకు ఎవరన్నా కాస్త నోట్లో నీళ్లు పోసేవాడు కావాలి కదండి, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కావాలి కదా, ముసలితనం వచ్చిన తర్వాత చూసేవాళ్ళు కావాలి కదండి, ఆశే కదా అది. కనుక పుత్రాన్ని ఇచ్చతే. పుత్రుడు మాత్రం వస్తే సరిపోతుందా? పశుగుంచ ఇచ్చతే. పశువులంటే ఆవులు, గేదెలు, ఇవన్నీ కూడా పాడి పంటలు అంటారు. ఇంట్లో పాలు పెరుగు దండిగా బాగా ఉండాలి అంటే పశువులు కావాలి. ఈ పశువులంటే ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు కూడా, పెంపుడు కుక్కలు, పిల్లి, ఇట్లాంటివన్నీ కూడా. ముఖ్యంగా ఈ పశువులు అనేది చాలా ధనంతో సమానం వాళ్ళకి ఆ రోజుల్లో. వాళ్ళ ఇంట్లో లాకర్స్లో ఏం లేకపోయినా కూడా 4 ఆవులు ఉన్నాయి అంటే ఆయన రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడని అర్థం. బాగా ఆవులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి చాలా ధనం ఉన్నట్లు. ఎన్ని ఆవులు ఉంటే అంత ధనవంతుడని అర్థం. ఎందుకంటే ఎంత సమృద్ధిగా పాలు పెరుగు ఉంటే అంత ధనవంతులు వాళ్ళు. పాలు పెరుగు ఏ దేశంలో అయితే సమృద్ధిగా ఉంటాయో ఆ దేశం ధనవంతుడైనటువంటి దేశం, ధన సంపద కలిగిన దేశం అని అంటారు. అందుకని పాలుకి ఎప్పుడు కరువు రాకూడదు, అదే పౌష్టిక ఆహారం. అందుకని పశువులను ఇచ్చతే అంటే ఇంట్లో ఆహారానికి అవన్నీ కావాలి కదా, వ్యవసాయానికి అన్నిటికీ కూడా పశువుంచ ఇచ్చతే. ఇమం చ లోకం అముంచ ఇచ్చతే. ఈ ధనాన్ని సంపాదించి పశువులు, పిల్లలు, ధనం అన్ని సంపాదించిన తర్వాత మంచి కర్మలు చేస్తూ ఉన్నాడు. ఈ కర్మల వలన ఏం చేస్తాడు? ఇహలోక సుఖాన్ని అనుభవించాలని చూస్తాడు మనిషి. ఇహలోక సుఖం, ఇహంచ అంటే ఇహలోక సుఖం, అముంచ అంటే పరలోక సుఖం. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఇంకా పైలోకాల్లో కూడా నేను ఆనందంగా ఉండాలి. ఇప్పుడే బుక్ చేసుకుంటున్నాడు అనమాట. మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకొని ఆ పుణ్యం ద్వారా పైలోకాలకు వెళితే అక్కడ కూడా హాయిగా స్వర్గంలో ఉండొచ్చు అనే ఉద్దేశంతో అలా చేస్తే లోకం అముంచ ఇచ్చతే ఆశాముపాస్వ ఇది. కనుక నువ్వేం చేయాలి నారద? ఆశ అనే దాని మీద ధ్యానం చేయి. చూసారా, కోరిక మీద ధ్యానం చేయాలట. ఎవరైనా చెప్తారా? ఏ మెడిటేషన్ సెంటర్లో అయినా చెప్తారా ఈ విషయం? మన ఉపనిషత్తులు చూడండి చక్కగా చెప్తున్నాయి. కోరిక మీద ధ్యానం చేయమన్నారు. తప్పు లేదు, కోరిక మీద ధ్యానం చేసినా కూడా తప్పు లేదు. అంటే మంచి ఆశలను పెంచుకో, సద్భావన అంటారు. మంచి ఆశలు, ఒక స్కూల్కి సహాయం చేయాలి, ఒక దేవాలయానికి సహాయం చేయాలి, లేకపోతే ఒక వ్యక్తికి సహాయం చేయాలని ఆశ, అదేమి తప్పే ఉంది. బాగా చదువుకోవాలి ఆశ, బాగా ధనం సంపాదించాలి ఆశ. అయితే అందరిని కొల్లగొట్టి సంపాదించాలి, అది దురాశ. దురాశ ఉండకూడదు మనిషికి, ఆశ ఉండొచ్చు. ఎన్ని ఆశలైనా ఉండొచ్చు, కోట్లు అయినా సరే ఆశలను పెంచుకో ఉంటుంది శాస్త్రం. తప్పులేదు, మనిషే కదండి ఆశను పెంచుకునేవాడు. మరి దేనికి ఉంటుంది ఆశ? కాకపోతే దురాశ, దుష్ట ఆశలుంటే మనిషి పతనం అవుతాడు. మనకు మంచి ఆశలు ఉన్నాయనుకోండి, భగవంతుడు నెరవేరుస్తాడు. అందుకని సత్యకామ, సత్య సంకల్ప అంటారు. సత్యకామ అంటే ఏమిటి? మంచి ఆశలు. మంచి ఆశలు ఎప్పుడైతే ఉంటాయో ఆ మంచి ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. మీరు మనస్సులో పైకి చెప్పక్కర్లేదు, మనస్సులోనే ఒక్కసారి అట్లా ఆలోచన, ఆ కోరిక, ఆశ అట్లా వెళ్ళిందనుకోండి, ఊరికి అలా మబ్బు అట్లా వచ్చినట్టుగా, మేఘం వెళ్ళినట్లుగా వెళితే చాలు, జరిగిపోతుంది. అదేమిటండి ఎలా జరుగుతుంది? ఇన్ని డబ్బులు కావాలి ఈ అవసరానికి రేపు అని అనుకోండి, మంచి పని అయితే అది డబ్బులు వస్తాయి. నిజంగా వస్తాయా స్వామిని? 100% వచ్చేస్తాయి. అందరికీ అనుభవమే అది. మంచి పనులకి డబ్బులు వచ్చేస్తాయి.
ఏదైనా చెయ్యాలనుకుంటే సత్యకామ సత్య సంకల్ప మంచి హృదయంతో చెయ్యాలి. అలా ఆశ ఉన్నప్పుడు తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పిన తర్వాత రెండవ మంత్రం చదువుతాం ఇప్పుడు. దీనివల్ల ఫలితం ఏమిటి? ఈ ఆశ ధ్యానించడం వలన ఏమిటి ఆ ఫలితం అన్నారు. అదే పేజీలో రెండవ మంత్రం 244వ పేజ్. సహాయ ఆశాం బ్రహ్మేత్యుపాస్తే ఆశాయాస్య సర్వే కామాః సమృద్ధ్యంతి అమోఘాస్య ఆశిషో భవంతి యావదాశాయాగతం తత్రాస్య యథా కామచారో భవతి య ఆశాం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవః ఆశాయా భూయః ఇతి ఆశాయావావ భూయః అస్తితి తన్మే భగవాన్ బ్రవీత్వితి. ఈ ఆశ అనే దాని మీద ఉపాసన చెయ్యడం వలన, అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు మనకు సత్సంకల్పాలు, మంచి ఆశల మీద ఇలా చెయ్యాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకోవాలి. అలా కోరుకోవాలి అంటే మనకు విలువలు తెలిసి సంస్కారవంతులమై ఉండాలి, ధర్మం తెలిసి ఉండాలి. ఏది కోరుకోవాలి, ఏది కోరుకుంటే మంచిది, మనకు మన పిల్లలకు మంచిది, మన కుటుంబానికి మంచిది, మన సమాజానికి మంచిది, మనం ఏది కోరుకోవాలి. రాక్షసుల్లాగా అన్ని అట్లాంటివి కోరుకోకూడదు. రాక్షసులు ఏం కోరుకున్నారు? అవతల వాడు ఎట్లా నాశనం కావాలి, వాడిని ఎట్లా నాశనం చెయ్యాలి. వాళ్ళందరికీ దురాశలే కదా. రాక్షసులందరికీ కూడా దుష్కామ, అంత మంచి కామలు లేవు వారికి. అందుకని వాళ్ళని రాక్షసులు అన్నాం. మంచి కోరికలు ఉండాలి మనిషికి, లేకపోతే ఏమవుతుందంటే తన కోరికే తనను భక్షిస్తుంది అంటారు. చెడు కోరికలు ఉంటే ఆ చెడు కోరికలే మనిషిని పతనం చేస్తాయి. ఇప్పుడు మనం వింటున్నాం కదా పేపర్లో, ఈ మత్తు మందు, వాడికి అదొక ఆశ, అది తాగాలి, అది చెయ్యాలి, అది తినాలి అని ఆ మత్తు మందులు. మరి ఆ ఆశలు ఎట్లా దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి చూశారు కదా. అది ఆశే, కానీ ఎటువంటి ఆశ? ఆ వ్యక్తిని పతనం చేస్తుంది, కుటుంబాన్ని పతనం చేస్తుంది, సమాజానికి హాని. కనుక మనకున్న ఆశలు ధర్మబద్ధమైనవా, మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవా కాదా అని ఆలోచించాలి. అందుకని అతి ఆశలు పెట్టుకోవద్దంటారు మన వాళ్ళు, దురాశ పెట్టుకోవద్దంటారు. మంచి ఆశయాలు కావాలి, మంచి ఆశయం, ఆశలు అంటారు. ఆ కోరికలు ఉండాలి, మంచి కోరికలు పెంచుకోవాలి. అది పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి విత్తనం వేస్తే మంచి చెట్టు వస్తే మంచి ఫలితాలు వస్తే, మంచి ఫలాలు వస్తే, మంచివి తింటాం మనం. ఆ విష విత్తనం వేసామనుకోండి, సరిగ్గా పెంచకపోతే ఆ ఫలాలు విషంగానే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. అందుకని మనం చేసుకునే సంకల్పం కంటే బలం ఇది ఆశ అనేటువంటిది. మనకు వచ్చేటప్పుడే ఆలోచనల ఆశే ఇది దురాశ, అత్యాశ, చెడు ఆశ అని ఆలోచించాలి. ఇది ధర్మానికి విరుద్ధం కాకుండా ఉన్నదా లేదా అని ఆలోచించాలి. కనుక ధనం ఉన్నంత మాత్రాన మనిషి సుఖంగా ఉంటాడని గ్యారెంటీ లేదు. ధనం ఉన్న వాళ్ళు మహా నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ధనం ఉండే ముందు ధర్మం ఉండాలి. ధనం ధర్మార్థం అన్నారు. ధర్మాన్ని సంపాదించు, ముందు ధర్మంగా జీవించు. ఎవరు జీవిస్తున్నారా లేదా అని కాదు, నువ్వు జీవిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది, ఎప్పటికైనా రక్షిస్తుంది. ఒకరోజు కాకపోతే ఒక రోజుకి వెంటనే నీ కంటి కనపడదు, అది రక్షిస్తుంది. కనుక ఎప్పుడైతే మనిషి ధర్మం లేకుండా ధనం వెంట పరిగెడతాడో కింద పడతాడు మనిషి. ధనం సంపాదించడానికి ముందు ధర్మం ఉండాలి. ఆశ అంటాం దాన్ని. ధనాశ అనేటువంటిది మంచిగా ఆశపడాలి,
మంచిదే ఆశపడాలి. కానీ మనిషికి సహజంగా మనిషి మనస్సు దురాశ వైపు అత్యాశ వైపు పోతుంది చూసారా. అప్పుడు మొదటికే మోసం అంటారు చూసారా, మొదటికే మోసం. ఈ చూసారా ఇవన్నీ ఏంటది, షేర్ మార్కెట్లు. ఈ షేర్ మార్కెట్లు బిజినెస్ అంతా ఆశ దురాశ. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్, ఈజ్ ఇట్ నాట్? ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్. కానీ ధనం సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అప్పుడు అందరు చేస్తున్నారట. అందరూ చేస్తే, అందరూ చేసినంత మాత్రాన ఒక పని ధర్మం కావాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అందరూ చెయ్యొచ్చు, అయినప్పటికీ అది ధర్మం కానప్పుడు నేను చెయ్యకూడదు. ఏమిటి, ఎవరో డబ్బులు అన్నీ నా దగ్గరికి రావాలి, అది అంతే కదా. షేర్ మార్కెట్ ఏంటండి, అందరి డబ్బులు నా దగ్గరికి వచ్చేయాలి. దానివల్ల జీవితాలు ఎంతమందివి దురాశే కదా. అత్యాశ దురాశ ఉన్నప్పుడే అవన్నీ మారుతూ ఉంటాయి చూసారా. సెన్సెక్సెస్ అదేంటి దాని పేరు, ఏమో అంటారు, అవన్నీ మనకు తెలియదు కదా, లోకానికి బాగా తెలుసు. ఇటువంటి దురాశ మనిషికి అత్యాశ ఎప్పుడైతే ఉంటుందో అంటే 10 మంది దగ్గర నుంచి 10 మంది దగ్గర ఉండవలసింది నువ్వే తీసుకుంటున్నట్టే కదా, ఒక్కడివే. అది దురాశ అంటాడు. కనుక భగవంతుడు ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడంటే వాళ్ళ పనులే వాళ్ళని శిక్షిస్తాయి, కానీ భగవంతుడు శిక్షించాడు. మనం మంచి పనులు చేస్తే మన మంచి పనులే మనల్ని రక్షిస్తాయి, మనం చెడు పనులు చేస్తే మన చెడు పనులే మనల్ని శిక్షిస్తాయి. అగ్నిలాగానే నువ్వు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అగ్నే. ఎన్నో పనులున్నాయి మంచి పనులు చేయడానికి. ధనం సంపాదించడానికి, త్వరగా సంపాదించడానికి ఏదన్నా షార్ట్ కట్ మెథడ్. షేర్ మార్కెట్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్. మొదటికే మోసం వస్తుంది, నీ లైఫ్కే మోసం. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అట్లా, లైఫ్నే ఎండ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే హాయిగా మంచి పని చేసుకొని ఉద్యోగం చేసుకొని సంపాదించవచ్చు కదా. ఇట్లా సంపాదిస్తే 20 సంవత్సరాలు సంపాదించాలండి, ఇలాగైతే 5 ఏళ్లలో సంపాదించండి. 5 ఏళ్లలో అంటే 20 సంవత్సరాల్లో సంపాదించవలసినది 5 ఏళ్లలో సంపాదించాలని ఎట్లా ఆశపడుతున్నావు? ఎందుకంత ఆశ? నిలుచొని నీళ్లు తాగు, పరిగెత్తి పాలు తాగే కంటే అంటారు మన వాళ్ళు. అన్ని సామెతలు తెలుసు, పాటించేటప్పటికీ ప్రయోజనం ఉండదు. మనిషి మోసపోతాడు, ఆశకు లోనవుతాడు, మనిషి బలహీనుడైపోతాడు. నాకు వద్దండి, నాకు ఇంత ఆశ లేదండి అని అనమండి, వస్తే ఎవరికి చేయదండి. కనుక ఎవరు ఈ ప్రపంచంలో ధనవంతుడు తెలుసా? ఇప్పుడు ఎవరికైతే తృప్తి ఉంటుందో వాడే ధనవంతుడు, కానీ దురాశాపరుడు అత్యాశాపరుడు ధనవంతుడు కాదు. వాడెప్పుడు బిచ్చగాడే. అవునా? ధనవంతుడైనా కూడా దురాశ ఉందనుకోండి, బిచ్చగాడి కిందే లెక్కే కదా. ఎందుకంటే ఎంతున్నా తృప్తి లేదు, ఎంత ఉన్నా ఆనందం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే పక్కవాడిని చూసుకుని పోల్చుకుంటూ ఉంటాడు. వాడికి అంత ఉన్నదే నాకు లేదే అని పోల్చుకుంటూ ఉంటాడు, ఇంకా కష్టపడుతూ ఉంటాడు మనిషి. కనుక దురాశ అత్యాశ అనేటువంటిది పతనానికి కారణం. మంచి ఆశలు, మంచి కోరికలు, సత్సంకల్పాలు ఇవన్నీ ఉంటే మనిషి పైకి వస్తాడు. కనుక మన జీవితం ఆధ్యాత్మిక మార్గంలో సకామంగా చేస్తే ఇహలోక పరలోక ఫలాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇహ సుఖాలు అనుభవించవచ్చు ధర్మంగా ఉంటాయి, పరలోక సుఖము వస్తుంది. నిష్కామంగా చేస్తే ఆధ్యాత్మిక అభివృద్ధి వస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు మనిషి. అది నిష్కామ ఫలం. సకామంగా చేస్తే పిల్లలు, పశువులు ఇవన్నీ లభిస్తాయి. ఆశ సకామంగా ధ్యానం చేస్తే. నిష్కామంగా చేశాడు అనుకోండి, వచ్చేవి వస్తాయి, ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. స్పిరిచువల్ గ్రోత్ అంటాడు. ఒక సన్యాసిని చూడాలనిపిస్తుంది, ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, చదవాలనిపిస్తుంది, వాళ్ళు చెప్పే మాటలు వినాలనిపిస్తుంది, దైవ భక్తి పెరుగుతుంది, ఇంకా ఇంకా దైవ చింతన, ఇంకా ఇంకా శాస్త్రం చదవాలనే కోరిక పెరుగుతుంది. లేకపోతే జాక్పాట్ ఎప్పటి కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఉన్నదాంతో తృప్తి పడుతూ శాంతిగా ఆనందంగా జీవిస్తూనే తాను ఎదుగుతాడు మనిషి. అది సరే. మనిషికి మనకు చిన్నప్పటి నుంచి నీతులు చెప్తూ ఉంటారు. సుమతి శతకం, వేమన శతకం, దాశరథి శతకం, ఎట్లా ఎన్నెన్నో శతకాలు చెప్తూ ఉంటారు. మనిషికి సంతోషం, తృప్తి అది కావాలి. అది పెంచుకున్నప్పుడు హాయిగా నిద్రపోతాం. తృప్తి లేకపోతే
దురాశ అత్యాశ ఉంటే నిద్ర ఉండదు. ముందు ఉన్నది కూడా అనుభవించలేడు మనిషి, ఉన్నదాన్ని కూడా అనుభవించలేడు. అందుకే ధనవంతులు చూడండి, చాలామంది ఏసీ రూమ్లో స్లీపింగ్ పిల్స్తో మెలుకుతూ ఉంటారు. ఏసీ రూమ్లో స్లీపింగ్ పిల్స్తో మెలకువతో ఉంటారు. స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా కూడా నిద్ర రాదు వాళ్ళకి. అదే ఇటుకల లారీ మీద పోతూ ఉంటాడు ఒకడు ఎండలో, ఇటుకల లారీ మీద నిద్రపోతుంటాడండి, గురక పెట్టి నిద్రపోతాడు. చూసారా ఎప్పుడన్నా? నేను చాలాసార్లు చూసా. ఈ కోయంబేడు నుంచి మార్కెట్ నుంచి కాయగూరలన్నీ వేసుకొని ఒక వ్యాన్లో పోతూ ఉంటారు జనం. పోతున్నప్పుడు వాడు ఆ షాప్ వచ్చినప్పుడు అక్కడ దిగుతాడు అనమాట, కూరగాయలు తీసుకొని. అందులో కూర్చుంటారు జనం, ఒక 10 మంది ఉంటారు. అందరూ జోగుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు హాయిగా. అది వ్యాన్ ఎంత ఫాస్ట్గా వెళుతూ ఉంటుందో. అందులో అన్ని రకాల వాసనలు వస్తుంటాయి, కాయగూరల వాసనలన్నీ. వాడికి ఏసీ రూమ్ లేదు, బెడ్ లేదు, స్లీపింగ్ పిల్స్ అక్కర్లేదు, హాయిగా నిద్రపోతాడు. ఎంత నిద్ర అంటే కుంభకర్ణుడు లాంటి నిద్ర. వాడిని చూసి వీడికి జలసి, ఆహా వీడు ఎంత బాగా నిద్రపోతున్నాడని. ఇప్పుడు ధనం నిద్రనిస్తున్నదా మనిషికి? కష్టే ఫలి అన్నారు. వీడు కష్టపడాడు, ఏసీ రూమ్లో ఉన్నాడు, ఏం కష్టపడతాడు? ధనం బాగా ఉండి 10 మంది సర్వెంట్ ఇంట్లో కష్టపడాడు, శారీరక శ్రమ లేదు. ఏ శ్రమ లేకపోయేటప్పటికి నిద్ర ఏమొస్తుంది? మన పని వాళ్ళు బాగా నిద్రపోతారు, మన నిద్రపో. అవునా కాదా? మన పని వాళ్ళు, మన ఇంట్లో పని చేసేవాళ్ళు హాయిగా నిద్రపోతారు. మనం మాత్రం నిద్రపోలేము. ఎందుకంటే మన పని మనం చేసుకోం కదా. మన పని మనం చేసుకుంటే నిద్రపోతాం. కనుక ఆశ అనేది మంచి ఆశను పెంచుకొని, ఆ ఆశ ద్వారా, ఆశ ఎంతవరకు వ్యాపిస్తుందో మంచి ఆశ, అంతవరకు నీ యొక్క జీవితం ఆనందంగా ఉంటుంది, నీ కోరికలన్నీ తీరతాయి అని చెప్పి ఫలితం చెప్తున్నారు. యావదాశాయాః గతం తత్రాస్య యథాకామచారో భవతి. అతను కోరుకున్నవి అమోఘయా హి అస్య ఆశిషః భవంతి. అది ముఖ్యం. అమోఘయా అంటే ఏమిటి? అతను కోరుకున్న కోరికలు సఫలమవుతాయి. మోఘం అంటే వృధా, అమోఘం అంటే వృధా కావు. అతను కోరుకున్న కోరికలు వృధా కావు. ఎవరైతే ఆశ, మంచి ఆశతో ఉండి దాని మీద ధ్యానం చేస్తాడో అతని కోరికలు వృధా కావు అని అర్థం. అమోఘ ఆశిషః భవంతి. అది దీని యొక్క హైలైట్. నేను అనుకున్నది తీరలేదండి, నా కోరికలు తీరలేదండి అంటే ఏమిటి అర్థం? సరి అయిన ఆశ, సంకల్పం లేదని అర్థం మనిషి. అందుకనే మహాత్ములు ఏదన్నా అనుకున్నారంటే వాళ్ళు జరిగి తీరుతున్నది. సత్సంకల్పం, సత్యకామ, సత్య సంకల్ప అంటే వాళ్ళు అనుకున్నారు అంటే మనసులో అది జరిగి తీరుతుంది. అది సత్యకామ అంటారు. అవి వృధా కావు ఆ కోరికలు. అమోఘ ఆశిషః భవంతి. వాళ్ళ ఆశలన్నీ కూడా ఫలితాన్నే ఇస్తాయి, వృధా కావు అని అర్థం. ఎంతవరకు ఆశ వ్యాపించి ఉంటుందో అంతవరకు ఇతని కోరికలన్నీ కూడా తీరుతాయి, ఎవరైతే ఈ ఆశని బ్రహ్మగా ఉపాసన చేస్తారో అని చెప్పిన తర్వాత ఇప్పుడు నారదుల వారు అడుగుతున్నారు మళ్ళీ, హే సనత్ కుమార, ఈ ఆశ కంటే ఇంకా ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నారు. ఇప్పుడు 14 ఉపాసనలు అయినాయి, 15 ఉపాసన చెప్పబోతున్నారు. ఉన్నది, అది చెప్పండి అని అడిగారు. చెప్తాను విను అంటున్నారు. తర్వాత మంత్రంలో 15వ ఖండం మంత్రం చదువుతాం. 245వ పేజీ. ప్రాణో వావ ఆశాయాః భూయాన్ యథా వా అరానాభౌ సమర్పితాః ఏవమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ప్రాణః ప్రాణేన యాతి ప్రాణః ప్రాణం దదాతి ప్రాణాయ దదాతి ప్రాణోః పితా ప్రాణో మాతా ప్రాణో భ్రాతా ప్రాణః స్వసా
ప్రాణో ఆచార్యః ప్రాణో బ్రాహ్మణః. ఇప్పుడు ప్రాణం అనేటువంటిది ఆశ కంటే కూడా అతి విస్తారంగా వ్యాపించి ఉన్నది అని అన్నారు. ఆశ అంటే మనలోనే ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఉంటుంది ఆశ. కానీ ప్రాణం అనేటువంటిది మనలోనూ ఉన్నది, బయట ఉన్నది ప్రాణం అనేది. అప్పుడు ప్రాణం గొప్పది కదా ఆశ కంటే. కనుక ప్రాణో భావ ఆశాయాహ భూయాన్, ప్రాణమే ఆశ కంటే అతి విస్తారంగా వ్యాపించి ఉన్నది. ఎలాగైతే యథా, ఎలాగైతే అరానాభౌ సమర్పితాః, ఒక బండి చక్రం ఉంది చూసారా, పెద్ద చక్రం ఉంటుంది, ఒక వీల్ చక్రం. ఆ చక్రం మధ్యలో, ఆ చక్రానికి కడ్డీలు ఉంటాయి, స్పోక్స్ అంటారు. ఆ పెద్ద చక్రాన్ని మధ్యలో ఇరుస్ అంటారు చూసారా, నాభి అంటారు సంస్కృతంలో, దాన్ని ఇరుసు అంటారు. ఈ యొక్క మధ్యలో కడ్డీలన్నీ కూడా దానికి కనెక్షన్ చేయబడి ఉంటాయి. చక్రం ఇట్లా ఉంటే ఆ మధ్యలో ఈ పై చక్రం, ఆ రిమ్ అనేటువంటిది దీనికి కనెక్షన్ అయి ఉంటాయి, అన్ని ఇవన్నీ కనెక్షన్ అవుతాయి. ప్రాణం అనేటువంటిది ఆ మధ్యలో ఇరుసు లాంటిది. అరా నాభౌ ఇవ, అరా అంటే బండి చక్రం, దాని యొక్క నాభి ఇరుసు ఎట్లా దాంట్లో ఉన్నాయో ఈ కడ్డీలన్నీ కూడా చెక్కవి కావచ్చు, ఇనుపవి కావచ్చు, ఏవైనా కానీ మధ్య దాని మీద ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ఈ సమస్త ప్రపంచము, ఈ చక్రం అంతా కూడా ఈ ప్రాణం మీద ఆధారపడింది. ఈ ప్రపంచం అనే చక్రం, ఈ జగత్ చక్రం ఈ ప్రాణం మీద ఆధారపడి ఉన్నది అని చెప్తున్నారు. ఎంత గొప్పది ప్రాణం అనే విషయం మనకి ఈ విషయాల్లో 3 మంత్రాలు ఉన్నాయి, చెప్తున్నారు. ఏమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం, ఈ విధంగా చక్రంలో ఉన్నటువంటి కడ్డీలన్నీ కూడా ఆ ఇరుసుకు కనెక్షన్ అయి ఉన్నాయి. దానివల్లనే అది తిరుగుతూ ఉంటేనే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాణం పనిచేయడం వల్లనే కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనసు, బుద్ధి, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. మెదడు పనిచేస్తున్నది, శరీరం కదులుతున్నది. ప్రాణం లేకపోతే ఏం చేస్తాం? ఎందుకురా నా ప్రాణం తీస్తామంటుంటారు చూసారా. ఒక మనిషి బాగా కష్టపెడుతూ ఉంటే నా ప్రాణం తీసేస్తున్నాడండి అంటారు. అంటే ప్రాణం అంత ముఖ్యం మనిషికి. కంటికి కనపడుతుందా ప్రాణం? కంటికి కనపడదు. కనపడకపోయినప్పటికీ కూడా మనం చెప్తుంటాను ఎప్పుడు, ఆ ఎలక్ట్రిసిటీతో సమానం ప్రాణం. ఎలక్ట్రిసిటీ ఉంటేనే బల్బులన్నీ వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతోంది. అదేవిధంగా ప్రాణం, ఎలక్ట్రిసిటీ లాంటి ప్రాణం మన శరీరంలో ఉండడం వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయి, ముక్కు వాసన చూస్తోంది, చెవులు వింటున్నాయి. చెప్తున్నారు ప్రాణః ప్రాణేన యాతి, ప్రాణం, కళ్ళు ప్రాణం వలన చూస్తున్నాయి, చెవులు ప్రాణం వలన వింటున్నాయి. కానీ ప్రాణం ఎవరి వలన పనిచేస్తున్నది? ప్రాణం వలనే పనిచేస్తున్నది. ప్రాణం దేని మీద ఆధారపడదు. ప్రాణం ప్రాణేన యాతి, ప్రాణం వలననే పనిచేస్తున్నది అని అర్థం. అంటే ఏమిటి? స్వతంత్రం, దేని మీద ఆధారపడదు. మనస్సు పనిచేయాలంటే ప్రాణం ఉండాలి, బుద్ధి పనిచేయాలంటే ప్రాణం ఉండాలి, కళ్ళు చూడాలి అంటే ప్రాణం ఉండాలి. వీటన్నిటికీ ఆధారం ప్రాణం. కానీ ప్రాణానికి ఏమిటి ఆధారం అంటే, ప్రాణానికి ఏమీ ఆధారం అక్కర్లేదు, ప్రాణానికి ప్రాణమే ఆధారం. అది స్వతంత్రం. మనం ప్రశ్నోపనిషత్తులో చూసాం, ఇంతకుముందు ఉపనిషత్తుల్లో కూడా విన్నాం. ప్రాణం ఎంత గొప్పది, జ్యేష్ఠస్య శ్రేష్ఠశ్చ అని విన్నాం. ప్రాణం చాలా గొప్పది, ఇంద్రియాలన్నీ కూడా ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి విన్నాం. కనుక ప్రాణాయన ప్రాణః యాతి, ప్రాణం దదాతి. ఈ ప్రాణమే ముఖ్య ప్రాణం. మనం తీసుకునేటటువంటి శ్వాస ఉంది చూసారా, లైఫ్ అంటారు. ఇప్పుడు మనిషి జీవిస్తున్నాడు లేదంటానికి ఈ శరీరాన్ని, ఆత్మని కలిపేది ప్రాణం. ఈ చిదాభాస లోపల ఏర్పడుతుంది చూసారా మనస్సులో, అది ఏర్పడటానికి కారణమే ఈ ప్రాణం. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అని చెప్పాను కదా. ఈ చైతన్యం ఈ శరీరంలో చేరి అది ప్రతిబింబించడానికి కారణమే ప్రాణం, అంతఃకరణం.
ఆ ప్రాణం ఉండడం వల్ల వెంటనే మనిషి జీవితుడవుతాడు. ఆ ప్రాణం పోగానే చూడండి, ఆ శవంలో, డెడ్ బాడీలో శవం ఒక్కటి లోపించింది. కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రాణం పోయింది అంటారు. ప్రాణం పోయింది అంటారు. తర్వాత ఏమంటారు? త్వరగా తీసుకుపోండి అంటారు. ఆ ప్రాణం ఉన్నంతసేపే ఈ శరీర కాంతి, ప్రాణం ఉన్నంతసేపే ఈ కళ్ళు ఆర్పడం, ప్రాణం ఉన్నంతసేపే తల ఆడిస్తాం. ప్రాణం వెళ్ళిపోగానే తల ఆడదు, కాళ్ళు ఆడవు, చేతులు ఆడవు, కళ్ళు పనిచేయవు, ఏవి పనిచేయవు. కనుక ఈ యొక్క ఇంద్రియాలన్నిటిని, ఇవి కూడా ప్రాణంతో సమానం. ప్రాణ, వీటన్నిటికీ ప్రాణం ఇచ్చేది ముఖ్య ప్రాణం అన్నారు. అందుకని దాన్ని గౌరవించాలి మనం. ప్రాణ ప్రాణం దదాతి. ప్రాణ, ఈ ముఖ్య ప్రాణం అనేటువంటిది ప్రాణం దదాతి అంటే కళ్ళు పనిచేసేటట్లుగా, ముక్కు పనిచేసేటట్లుగా, చెవులు పనిచేసేటట్లుగా, మనసు ఆలోచించేటట్లుగా, మెదడు పనిచేసేటట్లుగా, చేతులు పనిచేసేటట్లుగా, కాళ్ళు నడిచేటట్లుగా చేస్తున్నది ప్రాణమే. ప్రాణం లేకపోతే కాళ్ళు కదులుతాయా? చేతులు కదులుతాయా? కదలం. ఒక మనిషి వ్యవహారం చేయగలడా? మాట్లాడగలడా? అసలు మాట వస్తుందా నోట్లో నుంచి? రాదు కదా. ప్రాణ ప్రాణం దదాతి, ఇస్తున్నది. ప్రాణాయ దదాతి, ప్రాణం కోసమే. ఈ శరీరం నిలిచి ఉండాలి, ఈ కళ్ళు పనిచేయాలి, ఈ ముక్కు పనిచేయాలి, చెవులు పనిచేయాలి, ఈ శరీరం మొత్తం ఉండాలి అంటేనే ప్రాణం కావాలి. లేకపోతే ఏం పనిచేయవు. అంత ముఖ్యం. ప్రాణోహ పితా, తండ్రి లాంటిది ప్రాణం. ఒక పిల్లవాడికి తండ్రి ఎంత ముఖ్యమో ఈ శరీరానికి ప్రాణం అంత ముఖ్యం. ప్రాణ పిత, పిత అంటే తండ్రి, తండ్రితో సమానం. ప్రాణ మాత, ప్రాణమే తల్లి. ప్రాణం లేకపోతే పనిచేయదు. అందుకని ప్రాణిక్ హీలింగ్ అంటుంటారు చూసారా. ఇప్పుడు అందరు ప్రాణిక్ హీలింగ్ అంటే ఇవన్నీ ఎప్పుడో చెప్పేశారు మన శాస్త్రంలో. ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి. ప్రాణ భ్రాత, ప్రాణమే సోదరుడు, జ్యేష్ఠ సోదరుడు, పెద్ద అన్నయ్యతో సమానం ప్రాణం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే, వింటున్నామంటే కారణం ఎవరో తెలుసా? కళ్ళు, ముక్కు, చెవుల ప్రాణం. అది లేకుండా ఇవన్నీ ఉన్నా కూడా వృధా. మనం ఏమిటంటే దాన్ని లెక్క చేయడం, అది ఉన్నదే తెలియదు మనకు. ముఖ్య ప్రాణం అంటారు. ఆ ప్రాణము తండ్రి లాంటిది, తల్లి లాంటిది, సోదరుడు లాంటిది, స్వసా, పెద్ద అక్కయ్య లాంటిది. పెద్ద అక్కయ్య ఉంటే ఇంట్లో ఎంత సహాయంగా ఉంటుంది, అన్నయ్య ఉంటే ఎంత సహాయంగా ఉంటుంది, తల్లి తండ్రి ఉంటే ఎంత సహాయంగా ఉంటుంది. ఈ ప్రాణం వల్ల అంత సహాయంగా ఉంటుంది మనిషికి అని. అంతేకాదు, ప్రాణ ఆచార్య, గురువుతో సమానం. ప్రాణ ఆచార్య, ఈ ప్రాణమే గురువుతో సమానం. ప్రాణ బ్రాహ్మణ, ఈ ప్రాణమే, ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కల్చర్డ్ పర్సన్, మంచి సంస్కృతి సంస్కారం ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు అంటే. డీసెంట్, ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి, కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి, మంచి మనిషి అని అర్థం. బ్రాహ్మణుడు అంటే ఎవరండి అంటే, ఎవరైతే మంచి పనులు చేస్తాడో, మంచిగా ఉంటాడో వాడే బ్రాహ్మణుడు. మంచి వ్యక్తితో సమానం ఈ ప్రాణం అని చెప్పి ఈ యొక్క ప్రాణం గురించి, విశిష్టత గురించి చెప్తున్నారు. ప్రాణం ఉపాసన చేయమని చెప్తున్నారు. తర్వాత ఇంకా 2 మంత్రాలు ఉన్నాయి, ఈ ప్రాణం గురించే చెప్తున్నారు. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.